నాగ చైతన్య, శోభిత, దులిపల్ల వీళ్ళ ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అయింది భయ్య. ఇవాళ మధ్యాహ్నం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. అసలు నాగ చైతన్యకి ఏమైంది? 2-3 సంవత్సరాల క్రితమే సమంత గారితో విడాకులు జరిగింది. అది అప్పుడు ఒక సంచలనాత్మకమైన ఒక అంశం అనమాట. న్యూస్ కూడా మంచి వార్త అనమాట. ట్రెండింగ్ అప్డేట్లో ఉన్నది. అప్పుడు వాళ్ళ విడాకుల మీద కూడా మన ఎవరైతే ఉన్నారో మన స్వామీజీ, ఆయన పేరు గుర్తు రావట్లేదు, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, వేణుస్వామి గారు. వేణుస్వామి గారు వీళ్ళ విడాకులు కంపల్సరీ విడిపోతారని చెప్పడంతో ఆ అంశం మీద అతను వైరల్ అయిపోయి అతని గురించి కూడా బాగా 10 మందికి తెలిసిందనమాట. అంత వైరల్ అయిపోయిండు. ఆయన సక్సెస్ రేట్ కూడా ఉంది అనేది అప్పుడే కన్ఫర్మ్ అయింది వేణుస్వామి గారి మీద. బట్ ఇప్పుడు ఏమైంది నాగ చైతన్య గారికి? అలానే సింగిల్గా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ అందరికీ అంటే ఈడొచ్చాక జోడొచ్చాక తోడు అని చెప్పేసి కంపల్సరీ కావాలి. ఆయన మింగిల్ అవడానికి ట్రై చేస్తున్నారు. బట్ సమంత మాత్రం అలానే ఉండిపోయింది. మరి తను ఏమైనా అయింది కదా, అండ్ తర్వాత ఆమె కూడా ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు, అది కూడా మనం చెప్పలేము. బట్ ఇదైనా ఈ సంబంధంతో అయినా ఈ మ్యారేజ్తోనైనా ఆగగలిగితే మంచిగా వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే అదే చాలు. అతని ఫ్యాన్స్గానే కావచ్చు, అతన్ని అభిమానించే వాళ్ళకైనా ఎవరికైనా కావచ్చు, ఇదే మనం కోరుకునేది. బట్ ఎప్పటికీ విడిపోకూడదు. విడిపోతే అది ఎంత పెయిన్ ఉంటుందో అది వాళ్ళకే తెలుసు. మాట్లాడినంత ఈజీగా ఏది కూడా తీసుకోగలిగిన వాళ్ళకి అది పెయిన్, ఆ నొప్పి తెలుస్తుంది. మంచిగా ఉంటారని మనమైతే ఆశిద్దాం. మనం కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని కూడా విష్ చేద్దాం. ఆయన ఇష్టం, ఆయన లైఫ్ కాబట్టి, ఆయన లైఫ్లో ఆయన ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. శోభిత గారు కూడా బాలీవుడ్ హీరోయిన్, నటి అనమాట. ఆమె కూడా మంచి మంచి సినిమాలు అవి ఇవి చేశారు. బట్ ఏదో రొమాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. బట్ అవన్నీ అవుట్ ఆఫ్ తీసేస్తే ఇంకా వాళ్ళు ఏదో ప్రేమించుకున్నట్టున్నారు, ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం మనకి ముందుకు వచ్చారు. దాన్ని మనం స్వాగతించాలి. ఓకే అండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.